ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియమైన అభిమాన సహృదయ వీక్షక మహాశయులారా, తమ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కరుణామయుడైన భగవంతుని దివ్యానుగ్రహం మీ అందరికీ ప్రాప్తించుగాక. తమ అందరి జీవనం ఆరోగ్యకరమైనదిగాను, సంతృప్తిదాయకమైనదిగాను, ఆహ్లాదకరమైనదిగాను ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈనాటి 12 రాసుల వారి గోచార ఫలములు ఎలా ఉన్నాయని పరిశీలించి చూద్దాం. వీక్షకులారా, ఈనాడు పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న మీకందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారందరికీ పెళ్లి రోజు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీ కులదైవమైన భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సకల సన్మంగళాలు ప్రసాదించుగాకయని ప్రార్థిస్తున్నాను. ప్రియ వీక్షకులారా, ఈ రోజు 2021వ సంవత్సరపు డిసెంబరు నెల 15వ తేదీ బుధవారం. ఇక ముందు పంచాంగ ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతు, మార్గశిర మాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి. వీక్షకులారా, ఇక ముందు 12 రాసుల వారి గోచార ఫలములు ఎలా ఉన్నాయి చూద్దాం రండి. మొదట మేషరాశి. ఈ రోజు మీ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఒకవేళ ఇంతకు ముందే అనారోగ్యం కలిగి ఉన్నచో ఈ రోజు సంపూర్ణంగా బాగుపడే లక్షణాలు కనబడుతున్నాయి. డబ్బు విషయంలో కొద్దిగా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ అధిక ఆదాయం ఎదురు చూడడం కంటే నష్టం తగ్గించుకునే వైపు దృష్టి సారించడం మంచిది. కుటుంబంలో విశేషంగా స్త్రీల పట్ల మీవి కాని తప్పులకు ఈ రోజు బలయ్యే అవకాశం ఉంది. దాని వలన మీరు మానసికంగా కృంగే పరిస్థితి రావచ్చు. దేనికి మనస్సును గట్టి చేసుకోండి. ఉద్యోగ రంగంలో ఉత్తమ ఫలితాలుండి కార్యాలయ పని కోసం ప్రయాణించవలసిన సందర్భాలు ఎదురు కావచ్చు. ఆ ప్రయాణం మీకు ధనాత్మకమైన మార్పులు తెస్తుంది. వివాహితులకు మరియు దంపతులకు అత్యుత్తమ ఫలితాలుండి జీవిత భాగస్వామితో సుమధురమైన సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామి కంటే ఉత్తమ స్నేహితులు లేరనే నిజాన్ని తెలుసుకోగలరు. ఈ రోజు మీరు మీ ఇష్ట గురువుల స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నీలి రంగు. మీ అదృష్ట దిక్కు ఈశాన్యం. మీ అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి. ఈ రోజు మీ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఒకవేళ ఇంతకు ముందే అనారోగ్యం కలిగి ఉన్నచో ఈ రోజు సంపూర్ణంగా బాగుపడే లక్షణాలు కనబడుతున్నాయి. డబ్బు విషయంలో ధనాత్మక ఫలితాలుండి మీరు వేసుకున్న ప్రణాళికలకు ఊహించిన దానికంటే తక్కువ ఖర్చు కావడం వలన డబ్బు పొదుపు అవుతుంది. కుటుంబ పరంగా ఉత్తమ ఫలితాలుండి మీరు ఈ రోజు అధిక సమయం కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఉంది. అది మీ గురించి వారికున్న గౌరవం, ప్రేమ, విశ్వాసాలను పెంచుతుంది. మీ పారిశ్రామిక భాగస్వాములకు గాని సహోద్యోగులకు గాని మీరు ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రావడం చాలా కష్టం. అందువలన అప్పులివ్వడానికి ముందు వారి పరిస్థితిని అవలోకనం చేసుకుని నిజంగా అప్పులు తీసుకునడి అత్యవసర పరిస్థితి ఉందా అని పరిశీలించండి. అనేక కారణాల వలన ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ మీద ప్రేమ, ఆదరాభిమానాలు అధికంగా చూపుతారు. విశేషంగా ప్రేమికులకు మరియు కొత్తగా వివాహమైన దంపతులకు ఒక శృంగారభరితమైన, ఉల్లాసభరితమైన రోజుగా ఉంటుంది. ఈ రోజు మీరు గణపతి స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీ అదృష్ట దిక్కు నైరుతి. మీ అదృష్ట సంఖ్య 4. మిథున రాశి. ఆరోగ్యం భక్తి పరిణామం కూడా. దేవుని మీద అపారమైన భక్తి గల మీకు ఈ రోజు మంచి ఆరోగ్య స్థితి ఉంటుంది. ఆర్థిక పరంగా సందిగ్ధ పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు కలిగే అవకాశాలున్నందున జాగ్రత్త పడి క్రయ విక్రయాల మార్గోపాయాలు కనుక్కోండి.
ఈ రోజు మీ కుటుంబ సభ్యులు కొద్దిగా అజాగ్రత్తగా ఉండడం వలన కొద్దిగా నష్టం జరగవచ్చు. అది మీకు విసుగు, కోపం తేవచ్చు. వారి తత్వాలను గుర్తించి నచ్చచెప్పే ప్రయత్నం చేయండి. వ్యాపార లావాదేవీల విషయంలో లాభం అనున్నది దూరపు మాట. అందువలన ఏదైనా ముఖ్యమైన పెద్ద లావాదేవీలకు చేయి చాచకుండా సహనంతో ఉండడం మంచిది. మీ వినోదం కోసం ఇతరుల ముందు మీ జీవిత భాగస్వామిని అవమానించకండి. మీ ఇద్దరి మధ్య ఎంత భిన్నాభిప్రాయాలున్నప్పటికీ వాటిని మూడో వ్యక్తి ముందు ప్రదర్శించవద్దు. ఈ రోజు మీరు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమ. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీ అదృష్ట దిక్కు ఈశాన్యం. మీ అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి. ఈ రోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉండటం వలన సులభంగా జీర్ణమయ్యే ఆహారం తినడం మంచిది. డబ్బు విషయం చూస్తే షేర్ మార్కెట్ తో పాటు చాలా త్వరగా డబ్బు హెచ్చుతగ్గులు కనబడే ఇతర రంగాలలో వ్యాపారం చేస్తున్న వారికి రోజు చివరిలో ప్రగతి కనబడి తగిన స్థాయిలో లాభం లభిస్తుంది. కుటుంబంలో ఆస్తిపాస్తులకు సంబంధించి శీతల సమరం ఎక్కువయ్యే అవకాశం ఉంది. లావాదేవీల విషయాలలో కుటుంబ సంబంధాలను కలపవద్దు. అయినంత పెద్దల మధ్యస్థంలో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పారిశ్రామిక పరంగా మిశ్రమ ఫలితాలుండి మీరు అనుకున్న పనులు సరైన సమయానికి జరగకపోవచ్చు. మీకు తర్వాత చేయబోయే వాటి గురించి సరైన స్పష్టత లేక గందరగోళం ఏర్పడవచ్చు. దాంపత్య జీవితంలో అత్యుత్తమ ఫలితాలుండి మీ ప్రణాళికలు ఎంత పరిపక్వతగా ఉన్నప్పటికీ వాటిని మీ జీవిత భాగస్వామితో చర్చించినప్పుడు మీ దృష్టికి రాని అనేక అంశాలను వారు గుర్తించి మీ అభివృద్ధికి సహకరిస్తారు. ఈ రోజు మీరు మీ ఇష్ట గురువుల స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 7. సింహరాశి. ఈ రోజు మీ ఆరోగ్యం ఉత్తమంగానే ఉంటుంది. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్ల వల్ల శారీరకంగా సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా కొద్దిగా ప్రగతి కనబడినప్పటికీ డబ్బు చింత మిమ్మల్ని బాధిస్తుంది. ఉన్నదాంతో సంతృప్తి పొందడం నేర్చుకోవాలి. దీర్ఘకాల పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబ సభ్యులు చేసే వృథా ఖర్చులు మిమ్మల్ని ఉద్వేగానికి లోను చేస్తుంది. శ్రమించే చేయి ఒకటే అయితే వృథా చేసేవారు ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. అలాంటి వారికి దాని గురించి అవగాహన కల్పించాల్సి రావచ్చు. మీ ఉపదేశం ఇతరుల భావనలకు నష్టం కలగకుండా చూసుకోండి. ఉద్యోగపరంగా అత్యుత్తమ ఫలితాలుండి పనులలో గణనీయమైన ప్రగతిని నిరీక్షించవచ్చు. స్వయం ఉద్యోగులకు లావాదేవీలలో స్థిరత్వం నెలకొంటుంది. మీ దాంపత్య జీవితం సాధారణంగా ఉండి మీ మరియు మీ జీవిత భాగస్వామి మధ్య గల వ్యత్యాసం మీ దృష్టికొస్తుంది. వారి అవసరాలు మీకు కొద్దిగా ఒత్తిడి కలిగించవచ్చు. మీ జీవితంలో వారి పాత్ర ఎంత ఉందో మళ్లీ నిరూపించాల్సి రావచ్చు. ఈ రోజు మీరు రామతారక మంత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నారింజ రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి. మీ గ్రహగతుల ఆధారంగా మీ ఆరోగ్యం సుస్థితిలో ఉండడంలో ఎటువంటి అనుమానం లేదు. డబ్బుకు సంబంధించి ఎటువంటి లాభాలు నిరీక్షించలేని రోజు. అనవసర ఖర్చులు అదుపులో ఉండనీయండి. కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. దానికి మీ మధ్య మిస్కమ్యూనికేషన్ కారణం కావచ్చు. అయినప్పటికీ ప్రయత్నించినచో అన్ని కూడా సాధ్యం అనే తత్వం తెలిసడి అవకాశం ఉంది. తదనంతరం ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది. ఉద్యోగులకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి కొన్ని మంచి అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. ఈ అవకాశాలను సదుపయోగపరుచుకున్నచో వృత్తి జీవనంలో గణనీయమైన ప్రగతి సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సూక్ష్మ మనస్సుతో ఉండటం మంచిది. మీ ఉదాసీన మాటలు పోట్లాట ప్రారంభం కావడానికి కారణం కావచ్చు. ఈ రోజు మీరు మీ ఇష్ట గురువుల స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నీలి రంగు. మీ అదృష్ట దిక్కు ఈశాన్యం. మీ అదృష్ట సంఖ్య 2.
తులారాశి. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుపడుతుంది. దానికోసం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. డబ్బు విషయంలో ఉత్తమ ఫలితాలుండి మీకు లభించే ధనలాభం సాధారణమే అయినప్పటికీ నష్టాలు కలిగే ఎటువంటి ఖర్చులు లేకుండుట మీలో సంతృప్తి కలిగిస్తుంది. కుటుంబంలో ఆస్తిపాస్తులకు సంబంధించి శీతల సమరం ఎక్కువయ్యే అవకాశం ఉంది. లావాదేవీల విషయాలలో కుటుంబ సంబంధాలను కలుపవద్దు. అయినంత పెద్దల మధ్యస్థంలో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగ రంగంలో శుభ ఫలితాలుండి కొంతమంది ప్రభుత్వోద్యోగులకు ఉద్యోగ స్థలంలో అనుకూల వాతావరణం ఒదిగి వస్తుంది. చిన్న చిన్న వ్యవహారస్తులకు తమ లావాదేవీలలో మెరుగు కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి మీ మీద ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. అలాంటి సందర్భం ఎదురైనచో వాటికి దూరంగా ఉండడం మంచిది. ఆతుర నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి. ఆరోగ్యపరంగా చూస్తే ఇంతకు ముందే మిమ్మల్ని బాధిస్తున్న అనారోగ్యం ఈ రోజు తగ్గడం ప్రారంభించి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగలరు. మీకు ఈ రోజు లాభదాయకంగా ఉంది. ఒకదానికంటే ఎక్కువ మూలాల నుండి డబ్బు ప్రవాహం ఏర్పడడం వలన మీరు ఊహించిన దానికంటే ఉత్తమమైన ఆర్థిక పరిస్థితి మీదవుతుంది. కుటుంబ పరంగా అత్యుత్తమమైన రోజయ్యుండి మీ దుఃఖం బాధలను మీ కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. మీ బాధలు వెలివేయడానికి ఒక దారి లభిస్తుంది. దాని వలన మీ మనస్సు తేలికై సంతోషం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో శుభ ఫలితాలుండి కొంతమంది ప్రభుత్వోద్యోగులకు ఉద్యోగ స్థలంలో అనుకూల వాతావరణం ఒదిగి వస్తుంది. చిన్న చిన్న వ్యవహారస్తులకు తమ లావాదేవీలలో మెరుగు కనిపిస్తుంది. మీ దాంపత్య జీవనం ఈ రోజు చాలా సమంజసంగా సుందరంగా ఉంటుంది. అయితే ఇతరులతో మీ జీవితాన్ని పోల్చుకొని ఉన్న ప్రశాంతతను నాశనం చేసుకోవద్దు. ఈ రోజు మీరు అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ చేయండి. అలాగే మీ రాశి బీజాక్షరాలను వినండి. శుభం కలుగుతుంది. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 6. ధనుస్సు రాశి. ఈ రోజు మీకు మంచి ఆరోగ్యం లభించడం వలన రోజంతా చాలా ఉత్సాహభరితంగా ఉంటారు. డబ్బుకు సంబంధించి వచ్చే డబ్బుకు చాలా ఖర్చులు కాసుకొని ఉంటాయి. వచ్చిన లాభమంతా మీరు ఇదివరకే చేసుకున్న కొన్ని నిబద్ధతలకు సరిపోవచ్చు. ఈ రోజు మీ పిల్లల నుండి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మీ గౌరవం మర్యాదకు కూడా భంగం వాటిల్లవచ్చు. వారి నడవడికలను అదుపులో పెట్టే పరిస్థితి కలగవచ్చు. పరిస్థితి యొక్క తీవ్రతను గమనించి అడుగు వేయడం మంచిది. వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులకు సాధారణ ఫలితాలుంటాయి. కొన్ని పనులు సక్రమంగా జరగనప్పటికీ మిగిలిన పనులు సక్రమంగా జరుగుతాయి. జీవితంలో ఎంత కలహాలున్నప్పటికీ మీ జీవిత భాగస్వామితో మీరు గడిపే క్షణాలు మనసుకు చాలా ప్రశాంతతను తెస్తుంది. వారి ఒక్కొక్క మాట కూడా మీకు తృప్తినిస్తుంది. ఈ రోజు మీరు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 3. మకర రాశి. ఏ పనులైనా సులభంగా జరగడానికి మానసిక మరియు శారీరక స్థితి బాగుండాలి. ఈ రోజు మీ శారీరక మానసిక ఆరోగ్యం ఉత్తమంగా ఉండడం వలన మిగిలిన కార్యాలు సులభంగా జరుగుతాయి. అవసరం లేని విషయంలో డబ్బు ఖర్చు పెట్టడం పోవడం వలన మీ ఆర్థిక పరిస్థితి సమతోలనంతో ఉంటుంది. అప్పులు చేయకుండునట్లు ఆర్థిక వ్యవస్థ రూపొందించుకోవడం మంచిది. కుటుంబ పరంగా చాలా మంచి ఫలితాలుండి భిన్నాభిప్రాయాలు కలిగిన కుటుంబంలో ఏకాభిప్రాయం కలుగుతుంది. ఏకాభిప్రాయంలో చేపట్టడి నిర్ణయాలు ఉత్తమ ఫలితాలనిస్తాయి. ఉద్యోగ రంగంలో శుభ ఫలితాలుండి కొంతమంది ప్రభుత్వోద్యోగులకు ఉద్యోగ స్థలంలో అనుకూల వాతావరణం ఒదిగి వస్తుంది. చిన్న చిన్న వ్యవహారస్తులకు తమ లావాదేవీలలో మెరుగు కనిపిస్తుంది. ప్రేమికులకు మరియు దంపతులకు సాధారణ ఫలితాలుండి ఎవరి మీదో ఉన్న కోపాన్ని మీ జీవిత భాగస్వామి మీద చూపకండి. దాని పరిణామాల వల్ల మీరు మరింత బాధపడాల్సి వస్తుంది.
ఈ రోజు మీరు మీ ఇష్ట గురువుల స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు పచ్చ రంగు. మీ అదృష్ట దిక్కు ఈశాన్యం. మీ అదృష్ట సంఖ్య 3. కుంభరాశి. ఈ రోజు మీ ఆరోగ్య విషయంలో అసలు సమస్యలే కనబడవు. అత్యుత్తమ శారీరక మరియు మానసిక ఉల్లాసం పొందుతారు. ఆర్థిక పరిస్థితి శుభప్రదంగా ఉంది. అనవసర ఖర్చులు మిమ్మల్ని బాధించవు. అదే విధంగా మీరు చేసిన అప్పులు తీర్చడానికి ఎక్కువ సమయావకాశం లభిస్తుంది. కుటుంబ పరంగా ఉత్తమ ఫలితాలుండి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పరస్పర పొందిక ఉంటుంది. చిన్న చిన్న పనులలో ఒకరికొకరు సహాయపడి మనస్థితి అందరిలో ఉంటుంది. ఉద్యోగులకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి కొన్ని మంచి అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. ఈ అవకాశాలను సదుపయోగపరుచుకున్నచో వృత్తి జీవనంలో గణనీయమైన ప్రగతి సాధిస్తారు. ప్రేమికులకు మరియు వివాహిత దంపతులకు సాధారణమైన దినం. బలమైన కలహాలు లేని సాధారణ ప్రేమానురాగాలతో కూడిన ప్రశాంతమైన దినంగా ఉంటుంది. ఈ రోజు మీరు రామతారక మంత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నేరేడు రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 1. మీనరాశి. ఈ రోజు మీరు శారీరక మరియు మానసిక స్థితిలో అసమతులనాన్ని చూస్తారు. శరీరంలో కొన్ని చిన్న చిన్న వ్యాధులు రావచ్చు. శ్రద్ధ వహించండి. ఇంటికి అవసరమైన వస్తువులు కొనడానికి డబ్బు ఖర్చు చేస్తారు. అయితే అనవసరమైన వస్తువులు మిమ్మల్ని ఆకర్షించవచ్చు. అలాంటి వృథా ఖర్చులను అదుపులో పెట్టి కుటుంబ శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న మీ శ్రమ నీటిలో హోమం చేసినట్లు అవుతుంది. మీ శ్రమ త్యాగాన్ని ఎవరూ గుర్తించడం లేదు అనే భావన మిమ్మల్ని వేధించవచ్చు. అత్తాకోడళ్ల కలహాలు ఏర్పడవచ్చు. దాని వలన మనసుకు విసుగు, బాధ కలుగుతుంది. అన్నింటినీ కాలమే సమాధానమిస్తుంది. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలుండి వ్యాపారాలలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా సాధారణ దినంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మీతో అపారమైన ప్రేమ చూపినప్పటికీ వారి అభిప్రాయాలను అణిచివేసినచో అశాంతి నెలకొనే అవకాశం ఉంది. ఒకసారి వారి ఇష్ట కష్టాలను బాగా తెలుసుకుని ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ రోజు మీరు దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నారింజ రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 8. ప్రియ వీక్షకులారా, మీ గోచార ఫలములకు అనుగుణంగా మీ వ్యవహారాలను పొందుపరుచుకోండి. సదా భగవంతుని ప్రార్థించండి. శుభమగుగాక. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.